టీమిండియా ఈరోజు న్యూజిలాండ్పై గెలవగానే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరిగ్గా ఇలాగే హ్యాపీ అయి ఉంటాడు. ఒక పక్క కెప్టెన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చిన, కోహ్లీ అగ్రెసివ్నెస్తో దాదాపు సెంచరీ బాధినారా అని ఆనందం, చివర్లో హర్షిత్ రాణా 2 4లు 1 6తో 29 రన్స్ చేయడంతో మాత్రం గంభీర్ తెగ హ్యాపీ అయిపోయి ఉంటాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈరోజు ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. కివీస్ ఇచ్చిన 301 రన్స్ టార్గెట్ చేజింగ్లో ఒకానొక టైంలో ఇండియా గెలవడం పీస్ ఆఫ్ కేక్ అనుకుంటే జేమీసన్ ఆ ఆలోచనని చంపేశాడు. ఫస్ట్ రోహిత్ శర్మని 26 రన్స్కే అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. తర్వాత 56 రన్స్ చేసిన గిల్ని అన్బిలీవబుల్ స్లో డెలివరీతో అవుట్ చేశాడు. నెక్స్ట్ 93 పరుగులతో టీమిండియాని కంఫర్టబుల్గా విజయం వైపు నడిపిస్తున్న విరాట్ కోహ్లీని సెంచరీ కొట్టడానికి జస్ట్ 7 రన్స్ దూరంలో అవుట్ చేసి ఫ్యాన్స్కి ఊహించని షాక్ ఇచ్చాడు జేమీసన్. అయితే సర్లే, కోహ్లీ అవుట్ అయితే అయ్యాడు, అయ్యర్ మంచి రిథంలో ఉన్నాడు, గెలిపించేస్తాడు అని ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యే లోపే నెక్స్ట్ ఓవర్లోనే 49 రన్స్ దగ్గర ఉన్న అయ్యర్ని క్లీన్ బౌల్ చేసి ఇండియన్ ఫ్యాన్స్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఇక ఇండియా ఓడిపోతుందేమో అని ఫ్యాన్స్ అంతా టెన్షన్లో పడిపోయారు. అలాంటి టైంలో అప్పుడు వచ్చాడండి క్రీజ్లోకి గ్రేట్ హర్షిత్ రాణా. కేఎల్ రాహుల్ని 2 సార్లు రన్అట్ చేయబోయినా రాహుల్ ఎలాగోలా తప్పించుకున్నాడు. దీంతో కోపం వచ్చిందో ఏమో, నెక్స్ట్ రెచ్చిపోయి 1 6 2 4లతో విజృంభించి 29 రన్స్ బాది అవుట్ అయిపోయాడు. కానీ అప్పటికే టీమిండియా గెలుపు అంచుల వరకు వెళ్ళిపోయింది మన హర్షిత్ రాణా బాధుడితో. ఇక చివర్లో మిగిలింది మన కేఎల్ రాహుల్ కంప్లీట్ చేశాడు. 49వ ఓవర్లో 2 4లు 1 6 కొట్టడమే కాకుండా ఆఖరి బంతికి 6 కొట్టి రాహుల్ గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 6 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లకి 306 రన్స్ స్కోర్తో టీమిండియా టార్గెట్ చేసేసింది. అంతకుముందు బౌలింగ్లో కూడా హర్షిత్, సిరాజ్, ప్రసిద్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది అయ్యర్ గురించి. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో న్యూజిలాండ్ డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్ ఇచ్చిన క్యాచ్ని పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ అద్భుతమైన డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. అదే కాకుండా ఆ తర్వాత అద్భుతమైన త్రోతో బ్రేస్వెల్ని రన్అట్ చేయడం మ్యాచ్లో కీ టర్నింగ్ పాయింట్. ఈ 2 వికెట్లతో కివీస్ స్కోర్ బోర్డ్ చాలా స్లో అయిపోయింది, లేకపోతే ఇంకా భారీ స్కోర్ కొట్టేవాళ్లేమో. ఈ విన్తో టీమిండియా 3 వన్డేల సిరీస్లో 2-1తో లీడ్లోకి వచ్చింది. ఇక రెండో వన్డే 14వ తేదీన రాజ్కోట్లో జరగబోతుంది. ఏదేమైనా ఈ విన్లో బౌలింగ్లో 2 వికెట్లు, బ్యాటింగ్లో 29 రన్స్ చేసిన హర్షిత్ రాణాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి. అప్పుడే గంభీర్కి ఆనందం. మరి ఏమంటారు?